రేపటి ట్రేడింగ్ కోసం గమనించాల్సిన విషయాలు క్లుప్తంగా చూద్దాము. 25 పాయింట్ల వరకు నెగిటివ్ గా ఓపెన్ అయిన నిఫ్టీ రోజంతా కూడాను 90 పాయింట్స్ రేంజ్ లోనే కన్సాలిడేషన్ అవుతూ వచ్చింది. 23,954 లోయర్ సైడ్, 24,041 హయ్యర్ సైడ్. ఈ 90 పాయింట్ల రేంజ్ లోనే రోజంతా కన్సాలిడేషన్ అవుతూ వచ్చింది. మంత్లీ ఎక్స్పైరీ రోజున నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ స్మాల్ రేంజ్ లోనే కన్సాలిడేషన్ అయినాయి. నిఫ్టీ చివరికి 10 పాయింట్లు నష్టపోయి 23,985 దగ్గర క్లోజ్ అయితే, సెన్సెక్స్ 69 పాయింట్లు నష్టపోయి 76,765 దగ్గర క్లోజ్ అయింది. వేరాజ్ బ్యాంక్ నిఫ్టీ 331 పాయింట్లు నష్టపోయి 56,750 దగ్గర క్లోజ్ అయింది. బుల్, బేర్, ట్రాప్ జోన్స్ లాంటి డేటా పాయింట్స్ డిస్కస్ చేస్తూ మనము డైలీ ప్రీ మార్కెట్ రిపోర్ట్స్ అప్లోడ్ చేస్తున్నాము. మీరు మార్కెట్ ఓపెన్ కంటే ముందే మీరు ఆ వీడియోస్ ని వాచ్ చేయొచ్చు. ఇక సెక్టర్ వైజ్ పర్ఫార్మెన్స్ చూడాలంటే నిఫ్టీ ఐటీ వరుసగా 3వ రోజు అవుట్ పర్ఫార్మ్ చేసింది. 3.32% పాజిటివ్ గా మూవ్ అవుతూ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఈ రోజు. నిఫ్టీ నెగిటివ్ గా క్లోజ్ అయినప్పటికీ కూడాను ఐటీ స్టాక్స్ మాత్రం అవుట్ పర్ఫార్మ్ చేసినాయి. ఎఫ్ఎంసీజీ సెక్టర్ 1.38% నెగిటివ్ గా క్లోజ్ అవుతూ అండర్ పర్ఫార్మ్ చేస్తే, నిఫ్టీ బ్యాంక్ 0.58% నెగిటివ్ గా మూవ్ అవుతూ అండర్ పర్ఫార్మ్ చేసింది. నిఫ్టీ ఆటో 0.69% పాజిటివ్ గా క్లోజ్ అయితే, కన్స్యూమర్ డ్యూరబుల్స్ 1% పాజిటివ్ గా క్లోజ్ అయింది. ఇక మార్కెట్ స్టాటిస్టిక్స్ విషయానికి వస్తే ఓవరాల్ గా 3,407 స్టాక్స్ ట్రేడ్ అయితే 1,160 స్టాక్స్ అడ్వాన్స్ అయినాయి, 2,133 స్టాక్స్ డిక్లైన్ అయినాయి. ఈ మధ్య కాలంలో మన మార్కెట్ లో 24,330 నుంచి 23,600కి పడిపోవడానికి ప్రధాన కారణం క్రూడ్ ఆయిల్. క్రూడ్ ఆయిల్ $100 రీచ్ అవడంతో మార్కెట్లు డౌన్ సైడ్ మూవ్ అయినాయి. ఇప్పుడు $86 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. దాంతో మన మార్కెట్లు పాజిటివ్ గా ట్రేడ్ అవడం చూస్తున్నాం గత 2-3 రోజులుగా. నిన్నటి ట్రేడింగ్ సెషన్ లో 27th జూలై ఎఫ్ఐఐ డిఐ యాక్టివిటీ చూడాలంటే, ఎఫ్ఐ 1,688 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ సెల్ చేస్తే, డిఐస్ 2,329 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ బై చేశారు. ఇక రేపటి ట్రేడింగ్ కోసము చార్ట్ ప్రకారము నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూద్దాము. నిఫ్టీకి 23,890 నుంచి 23,920 ఆ 30 పాయింట్ల రేంజ్ అనేది సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. అదే రెసిస్టెన్స్ పరంగా చూడాలంటే, ఆ మధ్య కాలంలో మనం ఏదైతే సపోర్ట్ అనుకున్నామో అప్ సైడ్ మూవ్ అయినప్పుడు, ఇప్పుడు అది రెసిస్టెన్స్ కింద మారుతుంది. 24,130 అనేది రెసిస్టెన్స్ అవుతుంది మనకి. ఇక బ్యాంక్ నిఫ్టీ పరంగా చూడాలంటే, ఈ రోజు అండర్ పర్ఫార్మ్ చేసింది నిఫ్టీని. సపోర్ట్ విషయానికి వస్తే 56,560 అనేది సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. అదే రెసిస్టెన్స్ పరంగా చూడాలంటే 56,980 అంటే 57,000 ఆ లెవెల్స్ అనేవి రాబోయే రోజుల్లో క్రూషియల్ గా ఉండే అవకాశం ఉంది. ఇక సెన్సెక్స్ పరంగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడాలంటే, సపోర్ట్ 75,870 అది క్రాస్ చేసి డౌన్ సైడ్ మూవ్ అయితే 75,300 వరకు కూడా క్విక్ గా ఫాలో అయ్యే అవకాశం ఉంది. అదే రెసిస్టెన్స్ పరంగా చూడాలంటే 76,380 అది క్రాస్ చేస్తే 77,000 వరకు కూడా క్విక్ గా అప్ సైడ్ తీసుకునే అవకాశం ఉంది. అప్పటి వరకు ఈ రేంజ్ లోనే ఎక్కువగా మూవ్ అయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ డైలీ కంటెంట్.